Good morning, dear friends. Today I deal with a poem written by a romantic poet, William Wordsworth. It is A Slumber Did My Spirit Seal. It's all about a poet himself and his beloved. I feel you all will enjoy this poem a lot, because everybody will connect to it and imagine your character in the poem, and I hope you all will enjoy this poem. If you love it, please do subscribe and like my video. Yes. Now poem is A Slumber Did My Spirit Seal. It is written by William Wordsworth. His span in England is 1770 to 1850. He is an English romantic poet, and of course everybody knows it that he launched the romantic period along with his friend S.T. Coleridge, Samuel Taylor Coleridge, and he published along with his friend the Magna Carta of romantic period is Lyrical Ballads in 1798. This is the important bit, dear friends. Lyrical Ballads was published in 1798, and Preface to Lyrical Ballads was published in 1800. Remember the dates. And Wordsworth is called poet of nature, and of course he is called a lake poet. In English, there are three lake poets who are Wordsworth, Coleridge, and Robert Southey. These three are called lake poets in English. And William Wordsworth is called a lake poet and a poet of nature. I give you a quote of him. Nature never did betray the heart that loved her. See, ప్రకృతిని ఎంతగా విలియం వర్డ్స్వర్త్ ప్రేమిస్తున్నాడు అనేది అతనిచ్చిన ఈ క్వటేషన్ ద్వారా మనం గుర్తించవచ్చు. నేచర్ నెవర్ డిడ్ బెట్రే, ప్రకృతి ఎవరిని చీట్ చేయదు, మోసం చేయదు. ఎవరిని? ద హార్ట్ దట్ లవ్డ్ హెర్, ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తారో అటువంటి వారిని ఎవరిని కూడా ప్రకృతి ఎప్పటికీ చీట్ చేయదు, మోసం చేయదు అని చెప్పి. సో దీనిని బట్టి మనం గుర్తించవచ్చు విలియం వర్డ్స్వర్త్ ఎంతగా ప్రకృతిని వర్షిప్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని. సో దట్ హీ ఈజ్ కాల్డ్ పోయిట్ ఆఫ్ నేచర్. ఆల్ హిజ్ పోయమ్స్, the themes of his poems depend on nature. And of course, come to this poem, A Slumber Did My Spirit Seal. Slumber Did My Spirit Seal is a poem. It is one of the Lucy poems of Wordsworth. Dear friends, remember this. One of the Lucy poems of Wordsworth. Wordsworth రాసినటువంటి లూసీ పోయమ్స్లో one of them is A Slumber Did My Spirit Seal. ఈ లూసీ పోయమ్స్ అనేవి 5 పోయమ్స్ ఉన్నాయి. ఈ 5 పోయమ్స్లో ఒకటి ఏంటంటే A Slumber Did My Spirit Seal. It is a pastoral elegy. A Slumber Did My Spirit Seal అనేటువంటి పోయం ఎలాంటిది అని అంటే ఎలిజీ. ఎలిజీ అంటే దుఃఖాన్ని తెలిపేటువంటి ఒక పోయం. ప్రతి పోయం కూడా ఏదో ఒక ఎమోషన్ని రిలీజ్ చేయాలి. అయితే ఈ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనేటువంటి పోయం ఒక పాస్టరల్ ఎలిజీ అని గుర్తుంచుకోవాలి. ఒకరి డెత్ గురించి వర్ణిస్తూ రాసేటువంటి పోయంని మనం పాస్టరల్ ఎలిజీ అని అనొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ లిరిక్ పోయం. లిరిక్ పోయం అంటే లిరిక్ పోయం అని ఎందుకు అనాలంటే ఉన్నటువంటి లైన్స్ తక్కువే అయినా ఇందులో రైమ్, మీటర్ అన్నీ సపరేట్గా ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని లిరిక్ పోయం అని కూడా మనం పిలవచ్చు. రైమ్ ఉంటుంది, మీటర్ ఉంటుంది, స్టాంజా కూడా ఉంటుంది, కాబట్టి దీన్ని లిరిక్ పోయం అని పిలవచ్చు. And it is melancholic and sad in tone
ఇట్ ఈస్ మెలాన్కాలిక్ అండ్ సాడ్ ఇన్ టోన్. ఈ పోయం మెలాన్కాలిక్ అండ్ సాడ్ టోన్లో రాయబడినటువంటి పోయం. ఒక దిగ్భ్రాంతిని లేదా బాధని తెలియజేయడానికి ఈ పోయం రాయబడినటువంటిది. మెలాన్కాలిక్ అంటే సాడ్, బాధను తెలియజేయడానికి. అండ్ దిస్ పోయం హ్యాస్ ఏబిఏబి రైమ్ స్కీమ్. వ్యూవర్స్కి మీ అందరికి కూడా తెలిసిందే, ప్రతి పోయంకి కూడా రైమ్ స్కీమ్ ఉంటుంది. రైమ్ రిథంలో రాయబడి ఉంటే అది ఏబి రైమ్ స్కీమ్ని ఈ పోయం కలిగి ఉంది. ఏబిఏబి. ద స్పీకర్ ఆఫ్ ది పోయం ఈజ్ ద పోయెట్ హిమ్సెల్ఫ్. ఎస్, ఈ పోయంలో స్పీకర్ ఎవరు మనతో మాట్లాడుతున్నారు, ఎవరు జరిగిన విషయాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు అని అంటే ద పోయెట్. పోయెట్ అంటే ఎవరు? వర్డ్స్వర్త్ హిమ్సెల్ఫ్. అంటే ఈ పోయంలో మాట్లాడేటువంటి వ్యక్తి వర్డ్స్వర్త్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ పోయంలో మనకి ఈ 2 ప్రొనౌన్స్ కూడా యూజ్ చేయబడిన ఉంటాయి. పర్సనల్ ప్రొనౌన్స్ గుర్తించండి. ఐ అండ్ షీ అనేటువంటి పర్సనల్ ప్రొనౌన్స్ యూజ్ చేయబడి ఉంటాయి. ఐ రిప్రజెంట్స్ ద పోయెట్, వర్డ్స్వర్త్. ఐ అని ఎప్పుడు పోయంలో మనకి కనిపించినా ఐ అనగానే ఎవరైనా గుర్తుంచుకోవాలి? పోయెట్, వర్డ్స్వర్త్ అని తెలియాలి. ఇక షీ అనే వర్డ్ వచ్చినప్పుడు, ఈ ప్రొనౌన్ వచ్చినప్పుడు పోయెట్స్ బిలవ్డ్ అనగా లూసీ అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మీకు పోయం ఇంకొంచెం ఈజీగా అర్థమయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పుడు పోయంలోకి వెళ్దాం. ఈ పోయం 8 లైన్స్లో రాయబడి ఉంటుంది. 8 లైన్స్, 2 క్వాట్రైన్స్ అంటాం. క్వాట్రైన్ అంటే 4 లైన్స్. 4 లైన్స్లో ఉండేటువంటి ఒక స్టాంజా క్వాట్రైన్స్. దీనికి రైమ్ స్కీమ్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. ఏబిఏబి అనేటువంటి రైమ్ స్కీమ్లో ఉంటుంది. ఫస్ట్ లైన్ ఎండింగ్ సీల్ ఏ, సెకండ్ లైన్ ఎండింగ్ ఫియర్స్ స్, డిఫరెంట్గా ఉంది కాబట్టి బి. ఫస్ట్ లైన్ ల్, థర్డ్ లైన్ ఫీల్ ఇల్, అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ సేమ్ ఉంది కాబట్టి ఏ. సెకండ్ అండ్ ఫోర్త్ సేమ్ వచ్చింది కాబట్టి బి అండ్ బి, ఫియర్స్ ఇయర్స్, బి అండ్ బి. సో ఏబి రైమ్ స్కీమ్ని ఈ పోయం ఫాలో అవుతుంది, గుర్తించాలి. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద పోయం. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. ఏ స్లంబర్ అంటే డీప్ స్లీప్. ఇది ఒక మెటాఫర్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో తెలిసే ఉంటుంది మనకి. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మరొకసారి వీడియో చేసినప్పుడు మీకు తెలియజేస్తాను. ఇది ఒక మెటాఫర్, ఇండైరెక్ట్ కంపారిజన్ అంట అనమాట. డైరెక్ట్ కంపారిజన్ అంటే సిమిలీ, ఇండైరెక్ట్ కంపారిజన్ అంటే మెటాఫర్ అని చెప్పవచ్చు. సో ఏ స్లంబర్ అంటే ఏదో ఒక విషయాన్ని వేరే దానితో ఇండైరెక్ట్గా కంపేర్ చేయడాన్ని మనం మెటాఫర్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ స్లంబర్ అంటే అర్థం ఏంటంటే డీప్ స్లీప్ అని అర్థం. డీప్ స్లీప్. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. ఆ డీప్ స్లీప్ ఏం చేసిందంట? స్పిరిట్ని సీల్ చేసింది. స్పిరిట్ అంటే తన ఆత్మను బంధించేసింది. ఎవరి ఆత్మని? మై అంటే ఐ పర్సనల్ ప్రొనౌన్కి ఏమవుతుంది? ఇది మై. ఐ కాస్త ఏమవుతుందమ్మా? మై అవుతుంది. సో ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. సో ఇక్కడ మై అంటే ఎవరు? వర్డ్స్వర్త్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అంటే ఒక గాఢ నిద్ర నా ఆత్మను బంధించేసింది అని అంటున్నాడు. అంటే అది ఏంటో మళ్ళీ మనం చూద్దాం. ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. ఐ అంటే ఎవరు? వర్డ్స్వర్త్ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్ అంటే అతను ట్రాన్స్లో ఉన్నాడు. నో హ్యూమన్ ఫియర్స్ అంటే మనం ఎమోషన్స్ ఫీలింగ్స్ని ఎలా అయితే రిలీజ్ చేస్తామో అటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్లో అతను లేడు. ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. మానవుల్లా ఉండేటువంటి భయభ్రాంతులు, అదర్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇప్పుడు ప్రస్తుతం అతనికి లేవు. ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. ఎందుకు అతనికి లేవు అని అంటే స్లంబర్ ఏం చేసింది? తన ఆత్మని సీల్ చేసింది, బంధించేసింది. కాబట్టి ఇప్పుడు అందరి హ్యూమన్ బీయింగ్స్ లాంటి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అతను కలిగి ఉన్నట్ట? కలిగి లేడు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనిస్తే షీ సీమ్డ్ ఎ థింగ్ దట్ కుడ్ నాట్ ఫీల్. ఎస్, షీ అంటే ఎవరు? లూసీ అంటే ఎవరు? పోయెట్స్ బిలవ్డ్ అంటే ఆ వర్డ్స్వర్త్ యొక్క బిలవ్డ్ ప్రియురాలు.
ఎవరైనా కావచ్చు. షీ సీమ్డ్ థింగ్, ఒక వస్తువులా కనబడుతుంది. వస్తువుకి ప్రాణం ఉంటుందా? ఉలకడం పలకడం ఏమైనా ఉంటుందా? నో, ఏం లేదు. ఈ లూసీ, షీ అనేది కూడా ఎలా ఉందంట? షీ సీమ్డ్ థింగ్, ఒక వస్తువు వలె కనబడుతుంది. దట్ కుడ్ నాట్ ఫీల్, వస్తువుకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా? నో, ఏ విధమైన ఫీలింగ్స్ ఉండవు. అలా ఫీలింగ్స్ గట్రా లేనటువంటి ఒక వస్తువు వలె కనిపిస్తుంది. ఎవరు? లూసీ, షీ. అండ్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్ అంటే ఫిజికల్ టచ్ అనేది ఏది కూడాను లేదు. స్పర్శ లేదు, స్పందన లేదు, ఏ విధమైనటువంటి ఆ టచ్ లేకుండా ఒక వస్తువు వలె కనబడుతుంది. ఎవరు? షీ. షీ అంటే ఎవరు? లూసీ. లూసీ అంటే ఎవరు? పోయెట్స్ యొక్క బిలవ్డ్. అందువల్ల అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు? నో హ్యూమన్ ఫియర్స్. అతను ఒక ట్రాన్స్లో ఉండిపోయాడు, అన్కాన్షియస్ స్టేజ్లో ఉండిపోయాడు. ఇలా ఆమెను చూసి తను ఇలాంటి స్థితిలో ఉండిపోవడం జరిగింది. ఇలా ఈ ఫస్ట్ 4 లైన్స్ అనేవి ఇద్దరు ప్రేమికుల మధ్య వచ్చేటువంటి ఫీలింగ్స్ని తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ 4 లైన్స్ కనుక మనం గమనిస్తే ఇక్కడ కూడా ఏబి అనేటువంటి రైమ్ స్కీమ్ని ఫాలో అవుతుంది. ఫోర్స్, కోర్స్, సేమ్ సౌండ్. సీజ్, ట్రీజ్, సేమ్ సౌండ్. సో ఏబి అనే రైమ్ స్కీమ్ని ఫాలో అవుతుంది. చూద్దాం సెకండ్ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్ కూడా చూద్దాం. నో మోషన్ హ్యాస్ షీ నౌ. ఎస్, షీ అంటే ఎవరు? లూసీ. లూసీ హ్యాస్ నో మోషన్స్ ఎట్ ఆల్ నౌ. అంటే లూసీకి ఇప్పుడు ఏ విధమైనటువంటి మోషన్, కదలిక లేదు తనలో. అండ్ నో ఫోర్స్, ఏ విధమైన స్ట్రెంగ్త్ కూడా లేదు. అంటే తన బాడీలో ఏ విధమైన స్ట్రెంగ్త్ లేదు, కదలిక లేదు, మూమెంట్స్ ఏమీ లేవు. నో మోషన్ షీ హ్యాస్ నౌ అండ్ నో ఫోర్స్ ఎట్ ఆల్. సాధారణంగా మనం ఫోర్స్, మూమెంట్ లేనటువంటి వాటిని ఏమని పిలుస్తూ ఉంటుంటాం? లైఫ్లెస్ థింగ్స్గా పిలవటం చాలా కామన్. అటువంటి స్టేట్ ఆఫ్ బీయింగ్లు ఇప్పుడు ఎవరున్నారు? షీ అనగా ఎవరు? లూసీ ఉన్నది. అండ్ షీ నైదర్ హియర్స్ నార్ సీజ్. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే నైదర్ హియర్స్ వినట్లేదు, నార్ సీజ్ చూడట్లేదు. కళ్ళు తెరిచి చూడట్లేదు, చెవులు విప్పుకొని వినట్లేదు. అంటే వినట్లేదు, చూడట్లేదు అంటే అర్థం ఏంటి? నిద్రపోయిందా? ఇంకేమైనా అయిందా? అండ్ మోషన్, కదలిక లేదు, స్ట్రెంగ్త్ లేదు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఈ 2 లైన్స్ ద్వారా పోయెట్ ఏం తెలియజేస్తున్నాడు అని అంటే ఈ మీరు గమనించినట్టయితే మోషన్, ఫోర్స్ లేకుండా ఉండడం, వినడం, చూడటం లేకుండా ఉండడం దేన్ని డిస్క్రైబ్ చేస్తుందని అంటే ఆ అమ్మాయి శాశ్వతంగా ఇప్పుడు తన ముందు లేదు. శాశ్వతంగా లేకపోవడం అంటే అర్థం ఏంటి? చనిపోయింది అని అర్థం. అంటే ఎంతగా ప్రేమించిన ఒక వ్యక్తి తనకి దూరం అయితే ఒక హార్ట్ బ్రేక్ అవుతుందో దానిని ఇలా ఈ పదాలలో చూపించడం మనకి ఇక్కడ వర్డ్స్వర్త్ యొక్క గ్రేట్నెస్గా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటున్నాడు చూడండి, ఇంకా ఆ మోషను, ఫోర్సు లేని తను, వినట్లేదు, చూడట్లేదు, అలాంటి పొజిషన్లో ఉన్న తను ఏమైంది ఇప్పుడు అని అంటే రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్స్ డయర్నల్ కోర్స్. ఎర్త్స్ డయర్నల్ కోర్స్. ఎవరు ఎంత బాధలో మునిగి ఉన్నా ఈ సమయం మాత్రం ఎవరి కోసం ఆగదు. ఎర్త్స్ డయర్నల్ కోర్స్. టైం ఏమవుతుంటుంది? ఎప్పటికప్పుడు రోల్ అవుతూ ఉంటుంది. అంటే భూమి తనంతట తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంటుంది కదా. సో ఆ విధంగా ఈ భూమిలో కలిసిపోయింది. ఎవరు తను అంటే లూసీ. రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్స్ డయర్నల్ కోర్స్. ఈ కాలమానంలో, ఈ కాల సైకిల్లో, ఆ ప్రాసెస్లో కలిసిపోయింది. ఎవరు? రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్స్ డయర్నల్ కోర్స్. ఎవరు కలిసిపోయారు? షీ అనగా ఎవరు? లూసీ. పోయెట్స్ బిలవ్డ్. ఏ విధంగా కలిసిపోయిందంటే విత్ రాక్స్ అండ్ స్టోన్స్ అండ్ ట్రీస్. అంటే మనం విడిచినటువంటి ఏదైనా వస్తువు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, మట్టిలో కలిసిపోయిన తర్వాత మట్టిలో అది భాగం అయిపోయి రాక్స్, స్టోన్స్, ట్రీస్లో భాగం అయిపోతుంటుంది. అంటే ఈమె ఎర్త్స్ డయర్నల్ కోర్స్లో కలవగానే దేనిగా మారిపోయింది? దేంట్లో భాగం అయిపోయింది? రాక్స్, స్టోన్స్ అండ్ ట్రీస్లో భాగం అయిపోయింది. అంటే భూమి ఉన్నంత కాలం ఉండేటువంటివి ఏంటి? రాక్స్, స్టోన్స్, ట్రీస్. ఇవి కలకాలం ఉంటాయి.
అంటే ఈ అమ్మాయి కూడా అంటే లూసీ కూడా వీటిలో భాగం అయిపోయింది అంటే శాశ్వతంగా పోయెట్కి కనిపిస్తున్నట్ట కనిపించలేనట్ట? తాను బ్రతుకున్నంత వరకు అంటే మన పోయెట్ వర్డ్స్వర్త్ బ్రతుకున్నంత వరకు కళ్ళు తెరిచి చూస్తే ఎటువైపోయినా భూమి మీద రాక్స్, స్టోన్స్, ట్రీస్ని కనుక అబ్జర్వ్ చేస్తాయి. వీటిలో ఎవరు కనిపిస్తారు తనకి ఇష్టమైనటువంటి బిలవ్డ్ లూసీ కనిపించేటువంటి అవకాశం ఉంది. అంటే తన నుంచి దూరంగా ఏమీ వెళ్ళిపోలేదు. ఫిజికల్గా తను నా ఎదురు లేకపోయినా మెంటల్గా తను నాతో పాటే ఇదిగో ఈ ప్రకృతిలోనే భాగమై కనిపిస్తుంది. ప్రకృతిలో భాగంగా తను కలిసిపోయి నా ఎదురుగానే కనిపిస్తూ ఉంది అని ఒక విరహ గీతాన్ని, బాధని తను ఈ యొక్క పోయం ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది. అదే ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్. ఇక్కడ స్లంబర్ అంటే ఇప్పుడు మనం ఏమని మెటఫరికల్గా చెప్పుకోవచ్చు అంటే డెత్. ఏమని చెప్పవచ్చు? డెత్, మరణం. ఎవరి మరణం ఇది అని అంటే షీ అంటే ఎవరు? పోయెట్స్ బిలవ్డ్. పోయెట్స్ బిలవ్డ్ ఎవరు? లూసీగా మనం గమనించాలి. అంటే ఈ పోయం మొత్తం ఎవరి గురించి చెప్తుందంటే పోయెట్స్ బిలవ్డ్ అయినటువంటి లూసీ మరణం తర్వాత ఈ పోయెట్ ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు, తనకు ఉండేటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ని ఏ విధంగా కన్వే చేశాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు. ఇది ఎప్పుడో రాయబడినటువంటి పోయం అయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ తమ ఫీలింగ్స్ని వీటిలో మనం చూసుకోవడానికి అనుకూలంగా రాయబడి ఉంది అని అంటే ఈ వర్డ్స్వర్త్ యొక్క పెన్ పవర్ ఎలాంటిదో మనం గుర్తించవచ్చు. సో ఇంత బ్యూటిఫుల్ పోయంని రాసినటువంటి విలియం వర్డ్స్వర్త్కి అది చదివే అవకాశం నాకు దక్కినందుకు థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.